పనులను పరిశీలించారు. సీడ్ యాక్సిస్ రోడ్డు నిర్మాణం, గుంటూరు ఛానల్ పై స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం, రైతుల ప్లాట్లలో జరుగుతున్న మౌలిక వస్తువుల పనులను తనిఖీ చేశారు. ఈ పర్యటనలో మంత్రి నారాయణతో పాటు ఏడీసీ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీర్లు ఉన్నారు. రాజధాని ప్రాంతంలోని ట్రంక్ రోడ్డు పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైతులకు ఇచ్చిన ప్లాట్లలో డ్రైనేజ్, రోడ్ల పనులను ప్రారంభించాం. 2 ఏళ్లలో పూర్తి స్థాయి వసతులు కల్పించి భూములిచ్చిన వారికి అందజేయడం జరుగుతుందని మంత్రి నారాయణ భరోసా ఇచ్చారు. రోజుకు 1000 మందికి రిజిస్ట్రేషన్ చేసే విధంగా అధికార యంత్రాంగం సన్నద్దమైంది. లంక భూములకు కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి అని మంత్రి చెప్పారు. లేఅవుట్స్ రోడ్స్ దాదాపు 1500 కిలోమీటర్ రోడ్స్, దీనికి సంబంధించి వర్క్స్ ఆల్మోస్ట్ అన్ని టెండర్లు అయిపోయినాయి. వర్క్స్ అన్ని టేకప్ అయినాయి, ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఏదైతే రైతు సోదరులకు యాక్చువల్గా లేఅవుట్స్ చేసి ప్లాట్లు ఇచ్చాము. దాంట్లో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రికల్ కేబుల్స్, అదేవిధంగా టెలి కేబుల్స్, అదేవిధంగా ఇవన్నీ కూడా ఇంటిగ్రేటెడ్గా ఈరోజు వర్క్ చేస్తున్నారు. ఈరోజు యాక్చువల్గా నేను విజిట్ చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా అనుకున్న ప్రకారం 2.5 years, అంటే 2.5 years దాకా అన్నీ వెయిట్ చేయబడలేదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఎల్పిఎస్ లేఅవుట్స్లో 2.5 సంవత్సరంలో అన్నీ పూర్తి చేయాలి, కాంట్రాక్ట్లు పెట్టాము. కానీ వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అంటే ఈ యూటిలిటీస్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా 1 year లోపల పూర్తి అయిపోతాయి. దాంతో డిఫరెంట్ లేయర్స్ రోడ్స్ వేసుకుంటూ వస్తారు. పూర్తిగా మనకు హ్యాండ్ ఓవర్ చేయడానికి 2.5 years, బట్ యూటిలైజ్ చేసుకోవడానికి 1 year లోపల వాళ్ళందరికీ అవకాశం వస్తుంది. అదేవిధంగా ట్రంక్ రోడ్స్ కూడా యాక్చువల్గా అవి కూడా ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. అదేవిధంగా ఏదైతే సీడ్ యాక్స్ రోడ్డు ఉందో, సీడ్ యాక్స్ రోడ్డు ఒకటి మంగళగిరి రోడ్డు పైకి యాక్సెస్ ఇస్తున్నాం. అదేవిధంగా నేషనల్ హైవేకి ఇస్తున్నాం. నేషనల్ హైవే కావడానికి అది 2 years పడుతుంది. అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 217